విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తుండడం, ఇంకా సిలబస్ పూర్తి కాకపోవడం దృష్ట్యా కేజీబీవీ ఉపాధ్యాయులు సమ్మె విరమించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను మంత్రి పొన్నం సందర్శించారు. కేజీబీవీ ఉపాధ్యాయులు సమ్మెలో ఉండడంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి నేరుగా మాట్లాడారు. పాఠశాల సగం మంది ఉపాధ్యాయులు సమ్మెలో ఉండగా విధుల్లో ఉన్నవారు అన్ని తరగతులు జరిగేలా చూడాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఇప్పటికే పూర్తయిన పాఠాలను చదవడంతో పాటు ప్రాక్టీస్ చేయాలని విద్యార్థులకు సూచించారు. కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామన్నారు. అనంతరం కేజీబీవీ పాఠశాలలో ప్రతి తరగతిలో విద్యార్థినీలతో ముచ్చటించారు. అలాగే వంటగదిని పరిశీలించి వండిన ఆహార పదార్థాలను, వంటలకు వినియోగిస్తున్న కూరగాయలు, ఇతర సామాగ్రిని పరిశీలించారు. ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచిన తరువాత అందుతున్న ఆహారం నాణ్యత గురించి పొన్నం అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనం అందుతుందని, మెనూ ప్రకారం కూరలు, ఇతర ఆహార పదార్థాలు అందుతున్నాయని విద్యార్థులు మంత్రి పొన్నంకు తెలియజేశారు. వంటకు ఉపయోగించే వస్తువుల నాణ్యతలో రాజీ పడకూడదని అధికారులను ఆదేశించిన పొన్నం పాఠశాల పరిసరాల్లో మునగ, జామ, నిమ్మ, కరివేపాకు తదితర ఉపయోగపడే మొక్కలు నాటాలని సూచించారు. అదేవిధంగా ప్రహరీ గోడ వద్ద ఉన్న పిచ్చి చెట్లు తొలగించి శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. కష్టపడి చదవండి. ఎవరు మీది? హుజరాబాద్. ఇదిరా అంబాడపల్లి, రేకొండ, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్ స్టేషన్ పరిసరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. బస్టాండ్ పునరాభివృద్ధి, మరమ్మత్తు పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు ఆలస్యం అవుతుండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. బస్టాండ్లో సుందరీకరణ పనులు, బయటకు వచ్చే మార్గం, కాంప్లెక్స్లకు రంగుల పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బస్టాండ్ ఆవరణలో రోడ్డు వైడింగ్లో షాపులు కోల్పోతున్న వారితో మాట్లాడారు. నష్టం జరగకుండా పనులు చేస్తామని తెలిపారు. డిసెంబర్ 31 లోపు బస్టాండ్ పనులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.